ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుడి మాటల కోసము మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా చిన్న ప్రార్థన ద్వారా. పరిశుద్ధులైన తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని హెచ్చరించండి, మమ్మల్ని సరిచేయండి. మేము మార్చుకోవాల్సిన ప్రతిదీ కూడా మార్చుకొని నీ కొరకు నమ్మకంగా జీవించే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము. Romans chapter 6 verse 2. God forbid, how shall we that are dead to sin live any longer therein? దేవుడిచ్చినటువంటి అద్భుతమైన మాట కొరకు దేవుడికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఎంతమంది రక్షించబడ్డారండి? ఎంతమంది పాప క్షమాపణ దేవుడి చేత పొందుకున్నారు? ఎంతమంది మారుమనసు పొందారు? మరి ఈ ప్రశ్నలన్నిటికీ మీ దగ్గర ఆన్సర్ ఉందా? మీరు మారుమనసు పొందారా? రక్షణ ఉందా? మీకు రక్షణ అనుభవం ఉందా? పరిశుద్ధ జీవితం ఉందా అని దేవుడి ఉదయకాల సమయంలో మనల్ని అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాడండి. నేను పుట్టుకతోనే క్రైస్తవునండి, నాకెందుకు రక్షణ, నాకెందుకు మారు మనసు, నాకెందుకు పరిశుద్ధత అనుకుంటున్నారా అండి? మరి క్రైస్తవులు అనబడితే చాలదండి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. నిజంగా మన మనసు మారాలి, మన బ్రతుకు మారాలి, మన జీవితం మారాలి. మారడం అంటే ఏంటి మారు మనసు అంటే? మనసు ఎలా మారిపోతుంది అనే విషయమే మనం ఈరోజు ఆలోచించాలండి. క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నటువంటి మనము మన జీవితాల్లో ఎందుకు క్రైస్తవులు మనం పిలువబడుతున్నామో తెలుసా? మన జీవితాన్ని మార్చుకున్నందుకు, మన బ్రతుకును మార్చుకున్నందుకు క్రైస్తవులుగా పిలువబడుతున్నామండి, క్రీస్తుని వెంబడించే వారిగా. మరి ఈరోజు పాపం విషయంలో మనం ఎలా ఉన్నాం? ఇక్కడ దేవుడు వాక్యం చెప్తుంది, పాపం విషయమే మనం చనిపోయిన వారుగా ఉండాలంట. మరి యేసు ప్రభుని నమ్ముకోనప్పుడు ఒకవేళ మన జీవితాల్లో అబద్ధాలు ఉన్నాయేమో, చెడు మాటలు ఉన్నాయేమో, అలాగే సినిమాలు, సీరియళ్ళు, షికార్లు, లేకపోతే చాటింగ్లు, లేకపోతే ఇంకా ఫ్యాషన్ ఏవైతే మన జీవితాల్లో ఉన్నాయో వీటన్నిటిని బట్టి మనం పాపం చేస్తూ దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని కానీ, దేవుడికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ని కానీ ఇవ్వకోకుండా మరి మన జీవితం అంతా కూడా వృధాగా గడిపేశామేమో. అయితే యేసు ప్రభుని ఎరిగిన తర్వాత మన జీవితం ఏ విధంగా ఉంది అనేది ఈరోజు మనం ప్రశ్నించుకోవాలండి. ఒకప్పుడు దేవుణ్ణి ఎరగనప్పుడు ఇవన్నీ మనలో ఉండొచ్చు. మరి వాటన్నిటిని మనం దేవుడి సన్నిధిలో ఒప్పుకొని మనం విడిచిపెట్టిన తర్వాత వాటి విషయమే మనం ఏ విధంగా ఉండాలి? చనిపోయిన వారిగా ఉండాలి. చనిపోయిన వారిగా ఉండడం అంటే ఏంటి అంటే, ఒక సంఘంలో ఒక దైవజనుడు వాక్యం చెప్తూ ఉన్నారంట. మరి పాపం విషయంలో మనము రాజీ పడిపోతే, పాపాన్ని అలాగనే చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మన మీదికి శిక్ష వస్తుంది, ఏదో ఒక రోజు మనము నశించిపోతాము అని వాక్యం చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి ఒక యవ్వనస్తుడు, ఎన్నిసార్లు వినింటాలేండి పాస్టర్ గారు, మీరు ఎన్ని చెప్తూనే ఉంటారు పాపం చేయొద్దండి, పాపం చేయొద్దండి. మరి నేను పాపం చేస్తూనే ఉన్నాను, మరి నాకేమన్నా అయిందా ఇప్పుడు, నాకేమైనా జరిగిందా ఇప్పుడు అని చెప్పేసి పాస్టర్ని ఎదురు ప్రశ్న వేస్తాడనమాట. అప్పుడు పాస్టర్ అతనికి చెప్పిన విషయం ఏంటంటే, బాబు, ఒక చచ్చిన శవం మీదకి వెళ్ళి ఒక బరువైన రాయి పెట్టి రాపో నాయన, చూద్దాం అది ఏమన్నా మాట్లాడుద్దా ఏమో అనేసి అన్నప్పుడు, ఎట్లా మాట్లాడుతుంది పాస్టర్, అది ఏమన్నా మాట్లాడడానికి జీవం ఉంటాయి కదా అంటే, అలాగే నాయన, నువ్వు కూడా వాక్యం వింటున్నావు కానీ చచ్చిన స్థితిలో ఉన్నావు. ఆ వాక్యము నీకు మరి నీ మీద ఎంత భారముగా పంచుకుంటున్నప్పటికీ కూడా నువ్వు చచ్చిన స్థితిలో ఉంటే నీకేం వినిపిస్తుంది అని చెప్పి ఆ ప్రశ్న వేస్తాడనమాట పాస్టర్. అప్పుడు అర్థమవుతుంది ఆ యవ్వనస్తుడికి ఏంటి అంటే, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నాను అంటే, చచ్చిపోయిన వాళ్ళకి మరి ఎంత బరువు పెట్టినా, ఎంత మంచి స్మెల్ వచ్చే ఫుడ్ పెట్టినా వాళ్ళు వేసి కూర్చుంటారా అండి? ఎంత వాళ్ళకి ఇష్టమైన బట్టలు తీసుకొచ్చి పెట్టినా, వాళ్ళకి ఇష్టమైన నగలు తీసుకొచ్చి పెట్టినా, లేకపోతే వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉందో అది తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాం మీరు లేయండి అంటే లేస్తారా? లేయరు కదా. ఎందుకు అంటే చనిపోయినారు, వల్ల ఏం లేదు, ఆత్మ లేదు. మరి ఈరోజు క్రైస్తవులముగా మరి పాపం విషయంలో మనం చనిపోయిన వారుగా ఉండాలని దేవుడు మాటలు సెలవిస్తుంటే మనం ఏం చేస్తున్నాము? ఒకప్పుడు విడిచిపెట్టిన అలవాట్లు మళ్ళీ అదే స్టార్ట్ చేస్తాం. ఒకప్పుడు సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు మొబైల్లోనే వచ్చేసాయి కాబట్టి మొబైల్లో చూస్తున్నాం. మేము సినిమా హాల్కి వెళ్ళట్లేదండి అని చెప్తుంటాం, కానీ సినిమాలు మాత్రం చూస్తుంటాం. ఎక్కడ అంటే మొబైల్లో. అంటే ఇప్పుడు మనం చచ్చిపోయిన వారుగా ఉన్నామా, లేకపోతే బతికిన వాళ్ళుగా ఉన్నామా? పాపం విషయంలో మనం మరణించామా, లేకపోతే జీవిస్తున్నామా?
ఇవన్నమాట. ఇలాంటి కొన్ని అలవాట్లుంటాయి మన జీవితాల్లో. మనం చచ్చిపోయినామని చెప్పుకుంటాం ఆ పాపం విషయంలో, కానీ మాట మాటికి బతుకుతుంటాం. చచ్చిపోయిన వాళ్ళు ఆ విధంగా బతుకుతారా అండి? ఇంక అలా బతికితే ఇంకేమన్నా ఉందా? మరి మనమెందుకు బతుకుతున్నాం ఇలాగా పాపం విషయంలో మాటి మాటికి? అంటే పాపం విషయంలో మనం చనిపోలేదు, నటిస్తున్నాము. చెయ్యనని చెప్తాము, మళ్ళీ చేస్తాం. ఇంక నేను దీనికి దూరంగా ఉంటాను అంటాము, మళ్ళీ దాని దగ్గరికే వెళ్తాము. ఇదనమాట ఒక ఆత్మీయుడిగా, ఆత్మీయురాలుగా జీవితాన్ని మార్చుకోవాల్సిన మనము అనేక సార్లు మార్చుకోకుండా నటిస్తామనమాట. మరి నటన అనేది దేవుడికి అసలు ఇష్టం లేదండి. వేషధారణ దేవుడికి అసహ్యమైంది. ఒకవేళ అలాంటి స్థితి మనం కలిగి ఉన్నట్లయితే దయచేసి అది విడిచిపెడదాం. ఎందుకంటే దేవుడికి ఏమాత్రం వేషధారణ నచ్చదు. అలాగే ఈరోజు నువ్వు మనసు మార్చుకోకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత బైబిల్ చదివినా, ఎంత దేవుడి మందిరానికి వెళ్ళినా, మరి నువ్వు ఎన్ని సార్లు ఉపవాస ప్రార్థన చేసినా, నువ్వు ఎంత చేసినా కూడా నీ జీవితం మారకపోతే, నీ బ్రతుకు మారకపోతే, నీ జీవిత విధానం మార్చుకోకపోతే దేవుడు ఏమాత్రం అంగీకరించడండి. నువ్వు గంటలు గంటలు తరబడి ప్రార్థన చేసేటువంటి వ్యక్తి అయినప్పటికీ నీ కుటుంబాన్ని ప్రేమించలేని వ్యక్తివైతే, క్రీస్తు ప్రేమని నీ కుటుంబం చూడలేకపోతే నీ ద్వారా అది ఏమాత్రము ప్రయోజనము లేదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు క్రీస్తుని ఎరగనప్పుడు నువ్వు ఇష్టానుసారంగా బిహేవ్ చేసిండొచ్చు నీ ఇంట్లో వాళ్ళతో, నీ భార్యతోనో, లేకపోతే నీ భర్తతోనో, నీ పిల్లలతో. కానీ యేసయ్యని నమ్ముకున్న తర్వాత వారితో ఎంతో ప్రేమగా మాట్లాడి, మరి ఎంతో ప్రేమగా ఉంటే వాళ్ళందరూ ఏమంటారు? అబ్బా, ఎంత మంచిగా మారిపోయినారు మీరు అనేసి అంటారు కదా ఖచ్చితంగా. మరి ఎవరైనా మిమ్మల్ని అన్నారా అలాగా? మీరు ఇప్పుడు దేవుని నమ్ముకున్నారండి, చాలా చక్కగా ఉన్నారు, అప్పుడు లాగా లేరు, ఇప్పుడు చాలా బాగుంటున్నారు మీరు అని ఎవరైనా మీతో చెప్పారా? మీ మనసు మారిందా? నిజంగా ఎవరైనా మన గురించి అలాంటి సాక్ష్యం ఇచ్చినప్పుడే మనం నిజమైన క్రైస్తవులం అండి. ఒకప్పుడు మన స్థితి అది, ఇప్పుడు స్థితి ఇది అంటేనే అది దేవుడికి మహిమ. అంతేగాని దేవుడిని నమ్ముకున్నాక కూడా నువ్వు తాగడము, దేవుడిని నమ్ముకున్నా కూడా సినిమాలు చూడడము, దేవుడిని నమ్ముకున్నా కూడా పాపం చేస్తూనే ఉన్నాం అనుకోండి, ముందు జీవితానికి ఇప్పుడున్న జీవితానికి ఏమీ తేడా లేదు. కాబట్టి పాపం విషయమై చనిపోయిన వారుగా మనం ఉండాలి. ఇక మీదట మనలో ఏ విధంగా బ్రతకాలి మనము అంటే క్రీస్తును కలిగి బ్రతకాలి. ఎవరైనా మన జీవితంలో పాపం కాదండి చూడాల్సింది, మన జీవితంలో క్రీస్తుని చూడాలి. ఒకప్పుడు ఈ పాపం చేసేటువంటి నువ్వు ఇప్పుడు చేయటం లేదు, కారణం ఏంటి అని అడిగేటువంటి జీవితాన్ని జీవించాలి. మరి అలా అడిగినప్పుడు ఇతరులకి సువార్తను ప్రకటించగలుగుతాం. అలా అడిగినప్పుడు ఇతరులకి క్రీస్తు ప్రేమను మనం తెలియజేయగలుగుతాం. అలా అడిగినప్పుడే మన జీవితంలో ఉన్న క్రీస్తుని ప్రజలకి చూపించగలుగుతాం. కాబట్టి పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవిస్తాము అని ప్రశ్నిస్తున్న ఈ ప్రశ్న ఈరోజు మనం అందరం వేసుకుందాం. ఇంకా ఏ ఏ పాపాల్లో జీవిస్తున్నామో ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుందాం. ఒకవేళ ఎక్కడైతే ఇంకా మనం విడిచిపెట్టని పాపాలు మిగిలిపోయి ఉన్నాయో, దేవుడికి అయిష్టకరంగా జీవిస్తున్నామేమో, దేవుడి నామానికి అవమానకరంగా మనం జీవిస్తున్నామేమో అన్న పాప బ్రతుకును బట్టి అనేక మంది అన్యులు వీళ్ళ క్రిస్టియన్స్, అబ్బా వీళ్ళ యేసుప్రభు బిడ్డలు అనిపించుకునే స్థితిలో మనం ఉన్నామేమో. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామా ఈరోజు? ఏ ఏ పాపాన్ని బట్టి అన్యులు నీ గురించి అలాగ మాట్లాడుకున్నారు? ఏ పాపాన్ని బట్టి ఇతరులని చూసి ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు? వీళ్ళు క్రిస్టియన్సా అనేటట్టుగా నువ్వు ఉంటున్నావా? అబ్బా వీళ్ళు నిజంగా క్రిస్టియన్స్, వీళ్ళు నిజంగా దేవుడి బిడ్డలు అనిపించుకునేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాము. ఒకవేళ ఇంకా పాపంలోనే మనం జీవిస్తూ ఉంటే నిజంగా మనలో రక్షణ లేనట్లు, మనలో మారు మనసు లేదండి. మరి కేవలము ఒక ట్యాగ్ వేసుకొని నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నాం అంతవరకే. కానీ క్రీస్తుని కలిగిన ప్రతి వ్యక్తి ఎంతోమంది మార్చబడండి. గజ దొంగలు, తర్వాత వ్యభిచారులు, చాలా భయంకరమైనటువంటి పాపాలు చేసేటువంటి హంతకులు ఎంతోమంది ఒకప్పుడు వాళ్ళ జీవితాల్లో ఆ విధంగా ఉన్నారు. కానీ వాళ్ళు మార్చబడిన తర్వాత ఎంతో మంచి వ్యక్తులుగా మార్చబడ్డారు. యేసు ప్రభువుని నమ్ముకోవడానికి రీజన్ అదేనండి. పాపము నుంచి పరిశుద్ధతలోకి రావడానికే. యేసు ప్రభు మతానికి దేవుడు కాదు, కులానికి దేవుడు కాదండి. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు. ప్రతి మానవుణ్ణి పరిశుద్ధుడిగా చేయడానికి శక్తివంతుడైనటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకుంటే వారికి ఏ శిక్ష విధి లేదు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే తమ పాపములను యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం చేత కడుక్కుంటారో వాళ్ళ పాపముల నుంచి ఆయన విడిపించి వాళ్ళని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేస్తారని వాక్యంలో రాయబడి ఉంది. కానీ ఈరోజు యేసయ్యని ఎరిగి ఉన్నానని చెప్తూ, దేవుడి సన్నిధికి నేను రెగ్యులర్గా వెళ్తున్నానని చెప్తూ, ప్రార్థన చేస్తున్నానని చెప్తూ కూడా పాప జీవితాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు పాపం విషయంలో చనిపోయిన వ్యక్తివి కాదు, ఇంకా నువ్వు పాపం విషయంలో జీవిస్తున్న వ్యక్తివి. కాబట్టి ఈరోజు నువ్వు పాపం విషయంలో జీవిస్తున్నావా, లేకపోతే క్రీస్తు కోసం జీవిస్తున్నావా? ఏంటి మన స్థితి, ఏంటి మన బ్రతికేంటి? ఈరోజు దేవుడి మాటలతో మనల్ని మనం పరీక్షించుకుందాం, సరి చేసుకుందాము. ఇక నుంచి క్రీస్తు కోసం బ్రతుకుదాం, పాప విషయంలో మరణిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు ప్రభా. పాప విషయమే మేమందరము మరణించేవారిగా, క్రీస్తు కోసం జీవించేవారిగా ఉండటానికి కృపనివ్వండి. పాపం విషయంలో మరణించామని చెప్పుకుంటూ కూడా మళ్ళీ అదే పాపాలు చేస్తున్నప్పుడు
మేము ఏ విధంగా మరణించలేదు అనే విషయాన్ని కూడా మాకు అర్థమయ్యేటట్టుగా చేయండి తండ్రి. మమ్మల్ని మేము సరిచేసుకొని నీ సన్నిధిలో యోగ్యంగా పరిశుద్ధంగా నీ కొరకు జీవించి నీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా ఈ లోకములో ఉండుటకు మా అందరికీ కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.